అది ఓయూ లేడీస్ హాస్టల్. అర్ధరాత్రి అందరూ పడుకున్నారు. కొందరు విద్యార్థినులు చదువుకుంటున్నారు. కరెక్ట్గా అప్పుడే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ముగ్గురు అగంతకులు హాస్టల్లోకి ప్రవేశించారు. బాత్రూమ్స్, వెంటిలేటర్స్ వద్దకు ప్రవేశించి సైగలు చేశారు. హాస్టల్లో ఒక్కసారిగా అబ్బాయిలు కనిపించేసరికి అక్కడ విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. కేకలు పెట్టి అరిచారు. కొందరు అమ్మాయిలు ఒక అడుగు ముందుకేసి అగంతకుల్లో ఒకరిని పట్టుకుని చున్నీతో కట్టి చితకబాదారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా విద్యార్థులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హాస్టల్లో రక్షణ కరువైందని సీసీటీవీలు ఏర్పాటు చేయాలని రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. నేడు ఉదయం కూడా భారీగా విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో కొందరు పోకిరులు గంజాయి, మద్యం మత్తులో తిరుగుతుండడం తమకు భయాందోళనకు గురి చేస్తుందని చెబుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసుల ముందే విద్యార్థినులు ఈ నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే హాస్టల్లోకి ప్రవేశించిన అగంతకులు ఎవరు, వారు ఎందుకు వచ్చారు అన్న విషయాలు తెలియాల్సిందే. ఈ ఘటనతో హాస్టల్లో సెక్యూరిటీ లోపాలు మరోసారి బయటపడ్డాయి. దీంతో అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుని ఆ తర్వాత వదిలేస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా హాస్టల్లోకి అపరిచితులు చొరపడ్డ ఘటనలు జరిగాయి. అయినా అధికారులు మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.